హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన కాన్సెప్ట్ బ్లూ చిప్ స్టాక్స్ అండి. బ్లూ చిప్ స్టాక్స్ అంటే స్టేబుల్, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కంపెనీస్. ఇవి ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా కూడా స్ట్రాంగ్ గా స్టాండ్ అయ్యే కంపెనీస్. ఇది చాలా మందికి తెలిసిన విషయం. అండ్ యూజువల్లీ మోడరేట్ బట్ కన్సిస్టెంట్ రిటర్న్ షేర్ హోల్డర్స్ కి ఇస్తాయి. ఇలాంటి కంపెనీస్ చాలా సార్లు వాటి సెక్టర్ లో లీడర్ గా కూడా ఉంటాయి అండ్ చాలా సిచ్యువేషన్స్ లో హౌస్ హోల్డ్ నేమ్స్ కూడా అవుతాయి అనమాట. స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా బిగినర్ ఇన్వెస్టర్ నుండి ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ వరకు కూడా ఇవి అట్రాక్ట్ చేస్తాయండి. అండ్ ఈ బ్లూ చిప్ కంపెనీస్ కి కామన్ గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే క్లీన్ అకౌంట్స్, కేర్ఫుల్ క్యాపిటల్ అలొకేషన్, స్ట్రాంగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉంటాయండి. అందువల్ల లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి ఇవి రిలేటివ్లీ లో రిస్క్ పాత్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కంపెనీస్ ని రెగ్యులర్ డివిడెండ్స్ కూడా ఇస్తాయన్నమాట. మార్కెట్ వాలిటాలిటీ ఉన్న సమయంలో కూడా బ్లూ చిప్ స్టాక్స్ రిలేటివ్లీ స్టేబుల్ గా ఉంటాయి అండ్ తర్వాత కూడా మంచి రిటర్న్స్ ఇవ్వగలవు. అసలు ఎందుకు బ్లూ చిప్ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉంటాయంటే, ఎందుకంటే బ్లూ చిప్ కంపెనీస్ సాధారణంగా కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్, స్టేబుల్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్మెంట్, మార్జిన్ స్టెబిలిటీ, స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్, అలాగే రెగ్యులర్ డివిడెంట్, ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టర్స్ కోరుకునే ఫీచర్స్ అన్ని చూపిస్తుంటాయి. అందువల్ల వీటి షేర్ ప్రైజెస్ లాంగ్ టర్మ్ లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి అనమాట. మార్కెట్ కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీస్ ని రివర్ట్ చేస్తుంది. అండ్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వవా అని. బుల్ మార్కెట్ టైంలో ఇది కొంతవరకు నిజమే అండి. స్మాల్ క్యాప్స్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది, కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఫుల్ మార్కెట్ సైకిల్ అంటే బుల్ మార్కెట్ ప్లస్ బేర్ మార్కెట్ రెండు చూసుకున్నప్పుడు బ్లూ చిప్ స్టాక్స్ అనేవి విన్నర్ గా ఉంటాయండి. సపోజ్ మార్కెట్ అప్ అయింది అనుకోండి, బ్లూ చిప్స్ అనేవి అబోవ్ యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి, స్మాల్ క్యాప్స్ హై రిటర్న్స్ ఇస్తాయి. బట్ మార్కెట్ డౌన్ అయినప్పుడు బ్లూ చిప్స్ అనేవి యావరేజ్ రిటర్న్స్ ఇస్తే, స్మాల్ క్యాప్స్ అనేవి బిలో యావరేజ్ రిటర్న్స్ అనేవి ఇస్తాయి. పోర్ట్ఫోలియోలో సేఫ్ బ్లూ చిప్స్ అలొకేషన్ ఉండడం వల్ల రిటర్న్స్ ప్రొటెక్ట్ అవుతాయి. మార్కెట్ డైరెక్షన్ పర్ఫెక్ట్ గా గెస్ట్ చేయకపోయినా కూడా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అదే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బుల్ మార్కెట్ పీక్ దగ్గర స్మాల్ క్యాప్ కనుక బై చేస్తే నెక్స్ట్ బేర్ మార్కెట్ లో పోర్ట్ఫోలియో హెవీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్ ఫాల్ లో చాలా మంది ఇది ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. స్మాల్ క్యాప్స్ లో కొంచెం వాల్యుయేషన్ రిస్కులు కూడా ఉంటాయండి. స్మాల్ క్యాప్స్ అట్రాక్టివ్ గా అనిపించే మెయిన్ రీజన్ ఏంటంటే లో క్యాపిటల్ తో హై రిటర్న్స్ అనేవి ఆశించడం. వాల్యుయేషన్స్ లోగా ఉన్నప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ, కానీ హై రిస్క్ కంపెనీస్ ప్రీమియం వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంటే ఫ్యూచర్ గ్రోత్ ఆల్రెడీ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు అది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అవుతుంది అనమాట. స్మాల్ క్యాప్ కంపెనీస్ లో సస్టైనబిలిటీ ఇష్యూస్, లిమిటెడ్ ఫైనాన్షియల్ స్ట్రెంత్, వీక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటాయి. ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే వాల్యుయేషన్స్ సడన్ గా క్రాష్ అవుతాయి. సో మార్కెట్ ఫియర్ లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న బ్లూ చిప్ కంపెనీస్ కొనడం లాంగ్ టర్మ్ లో బెస్ట్ వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ అవుతుంది. ఇప్పుడు మీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన టాప్ 3 బ్లూ చిప్ స్టాక్స్ ఏంటో మనం ఈ రోజు తెలుసుకుందాం. కొన్ని 3 స్టాక్స్ కూడా ఒక సెలక్షన్ క్రైటీరియా అయితే ఉందండి. దాంట్లో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే స్ట్రాంగ్ మార్కెట్ లీడర్షిప్, రిటర్న్ ఆన్ ఈక్విటీ మోర్ దెన్ 25%, లోవర్ జీరో డెట్ ఉన్న స్టాక్స్ మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓన్లీ డిస్కషన్ మాత్రమే, స్టాక్ రికమెండేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ స్టాక్ ఏచర్ మోటార్స్ అండి. ఏచర్ మోటార్స్ ఇండియాలోనే ఏచర్ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అనమాట. ఆటో సెక్టర్ లో స్ట్రాంగ్ ప్లేయర్, గ్లోబల్ లెవెల్ లో మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో లీడర్ కూడా. అండ్ ఏచర్ మోటార్స్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటో తెలుసా? రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ అండి. ఇది 250cc నుంచి 750cc మోటార్ సైకిల్ తయారు చేస్తుంది. అండ్ ఇందులో పాపులర్ మోడల్స్ అనేవి క్లాసిక్, బుల్లెట్, హిమాలయన్. ఇది అందరికీ తెలిసిన మోడల్స్. రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు 60+ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉన్న కంపెనీ అండి. అండ్ అడిషనల్ రెవెన్యూ స్ట్రీమ్స్ కనుక చూస్తే మోటార్ సైకిల్స్ తో పాటు కంపెనీ రైడింగ్ గేర్, అర్బన్ క్యాజువల్ వియర్, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్స్ కూడా అందిస్తుంది అనమాట. అలాగే స్వీడన్ కి చెందిన ఏబీ వాల్వోతో జాయింట్ వెంచర్ కూడా ఉందన్నమాట. వాల్వో ఏచర్ కమర్షియల్ వెహికల్స్ ద్వారా ట్రక్స్, బసెస్, ఆటో కాంపోనెంట్ సెగ్మెంట్ లో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ Q3 ఫైనాన్షియల్ 2025 ఫైనాన్షియల్ కనుక చూస్తే రెవెన్యూ 61.14 బిలియన్ రూపీస్ అండి. ఇయర్ ఆన్ ఇయర్ 23% గ్రోత్ ఉంది. ఎబిటా 15.57 బిలియన్ రూపీస్, ఇయర్ ఆన్ ఇయర్ 30% గ్రోత్ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 14.21 బిలియన్ రూపీస్, 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. సో స్ట్రాంగ్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే కరెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 1.46 మిలియన్ బైక్స్ పర్ ఇయర్ అండి. అండ్ టార్గెట్ ఏంటంటే 2 మిలియన్ యూనిట్స్ పర్ ఇయర్ గా పెట్టుకుంది. అంటే 37% కెపాసిటీ ఇంక్రీజ్ ఉందన్నమాట. అండ్ టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ 9.58 బిలియన్ రూపీస్ అండి. అండ్ ఫండింగ్ అనేది ఇంటర్నల్ అక్రూవల్స్ నుంచి, నో డెట్ అండి. నెక్స్ట్ స్టాక్ ఐఆర్సిటిసి. ఐఆర్సిటిసి అంటే తెలుసు కదా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. 1999 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇండియన్ రైల్వేస్ కి ప్రొఫెషనల్ హాస్పిటాలిటీ అండ్ టికెటింగ్ ఆర్మ్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ కంపెనీకి మొనోపాలీ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఐఆర్సిటిసి కొన్ని సర్వీసెస్ లో గవర్నమెంట్ మొనోపాలీ రైట్స్ ఉన్నాయండి. మెయిన్ బిజినెసెస్ ఏంటంటే ట్రైన్ క్యాటరింగ్, ఆన్లైన్ రైల్వే టికెటింగ్, అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. రైల్ నీట్ బ్రాండ్ ద్వారా వాటర్ సప్లై అనేది చేస్తుంది. అలాగే ఐఆర్సిటిసి టూరిజం సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్, ఇంటర్నేషనల్ టూర్స్, రైల్ టూరిజం. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ కనుక చూస్తే లాస్ట్ 5 years యావరేజ్ కనుక చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.8%,
ROC 43.4% ఉన్నాయి. ఇవి స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీని ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఓవరాల్ గా కనుక చూస్తే ఐఆర్సిటిసికి మోనోపాలీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, స్ట్రాంగ్ మార్జిన్స్ ఉన్నాయి, హై ROE, ROCE ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్స్ వాల్యుయేషన్స్ అలాగే పాలసీ చేంజెస్ అనేవి గమనించాల్సి ఉంటుంది ఈ కంపెనీలో. మన లిస్ట్ లో ఉన్న థర్డ్ స్టాక్ డిక్సన్ టెక్నాలజీస్ అండి. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియాలోనే లార్జెస్ట్ EMS కంపెనీ. EMS అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ అన్నమాట. గ్లోబల్ అండ్ డొమెస్టిక్ బ్రాండ్స్ కి డిజైన్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే 24 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, 6 R&D సెంటర్స్ ఉన్నాయి, 35,000 ప్లస్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అండ్ కంపెనీ గ్రోత్ ట్రాక్ రికార్డ్ కనుక చూస్తే లాస్ట్ 3 years లో సేల్స్ CAGR 53.7% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ CAGR 86.4%, ROC 49.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 34.3% ఉంది. అండ్ కంపెనీ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ విషయానికి వస్తే కంపెనీ అగ్రెసివ్ గా మొబైల్ ఫోన్స్, టెలిఫోన్ ప్రొడక్ట్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి వాటి గ్రోత్ డ్రైవర్స్ లో ఎక్కువగా ఎక్స్పాన్షన్ కూడా చేస్తుంది. అండ్ ఈ కంపెనీ డిస్ప్లే మోడల్స్, కెమెరా మోడల్స్, లిథియం బ్యాటరీస్, ఆప్టికల్ ట్రాన్సివర్స్ ఇలాంటి అప్లికేషన్స్ మీద న్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 3 years ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 30 billion రూపీస్ అండి. అండ్ HKC తో JV పార్ట్నర్షిప్ కూడా ఉంది. కరెంట్ కెపాసిటీ వచ్చేసరికి 24 million స్మార్ట్ ఫోన్స్ పర్ ఇయర్ తయారు చేస్తున్నారు. అలాగే 2 million నోట్బుక్స్ పర్ ఇయర్ అని చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని 60 million స్మార్ట్ ఫోన్స్ పర్ ఇయర్ గా టార్గెట్ గా కూడా పెట్టుకున్నారు. సో ఓవరాల్ వ్యూ కనుక చూస్తే డిక్సన్ టెక్నాలజీస్ ఫాస్ట్ గ్రోయింగ్ EMS ప్లేయర్ అండి. స్ట్రాంగ్ రిటర్న్ రేషియోస్ ఉన్నాయి, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియా PLI స్కీమ్ నుంచి బెనిఫిట్ కూడా అవుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ తీసుకునే ముందు తప్పకుండా మనం కంపెనీ ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్, స్టాక్ వాల్యుయేషన్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ అనేది తీసుకోవాలి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసిన బ్లూ చిప్ స్టాక్స్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ లో తెలియచేయండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a good day.